హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి. ఇంకా వెన్న చూడండి ఎంత వచ్చిందో. ఇంకా నిన్ననైతే అసలు పాలు అంటే ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయండి. సీల్ తీయలేదు, మొన్నటి పాలే సరిపోయాయి. ఇంకా చాలా పాలు అయ్యేసరికి 2-3 సార్లు కాగబెట్టాను కదా, అందుకనేసి వెన్న ఫుల్గా వచ్చేసిందండి. ఇంకా ఈ చలికాలంలో అయితే బాగా వస్తుంది వెన్న. ఇంకా వెన్న మొత్తం తీసాకైతే స్టవ్ ఆన్ చేస్తానండి. ఇంకొక స్టవ్ మీద ఏమో బాబుది పాల బాటిల్ పెట్టాను. ఇంకా అది మరగగానే దించేసి తాగడానికైతే హాట్ వాటర్ పెట్టానండి. నేను ఇల్లుడ్చి వచ్చే గ్యాప్లో పాలైతే కాగాయి. ఇంకా చూసారు కదా ఎలా మరుగుతున్నాయో పాలైతే. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. పిల్లలు అయితే సరిగా తాగట్లేదండి. ఇంకా పాలన్నీ మిగిలిపోతున్నాయి. పెరుగన్నం కూడా బాగా తినేది బాబు అయితే, ఇంకా అది కూడా సరిగా తినట్లేదు. పెరుగు అయిపోవట్లేదు, ఇటు పాలు అయిపోవట్లేదండి. 1.5 తీసుకుంటే ఒక్కొక్క రోజు ఏమో తీసుకుంటే అంటే 1.5 సరిపోవు, ఇంకొక రోజేమో ఇలా మిగిలిపోతాయండి. ఇక్కడ చూడండి పాలు కాగానే కొన్ని పాలైతే ఇంకా మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నానండి. ఆ గిన్నెలో చాలా ఉన్నాయి కదా పాలు, సో అందుకనేసి వేరే గిన్నెలో కొన్ని వేసుకొని అయితే ఇంకా ఇక్కడ టీ అయితే పెడుతున్నాను. క్వాంటిటీ అయితే నేను ఇలా వేరే గిన్నెలో పెట్టాను అనుకో ఖచ్చితంగా కొంచెం ఎక్కువే అవుతుందండి. అంతే ఎంత వేయాలో తెలియదు నాకైతే. సో అందుకనేసి కొంచెం ఎక్కువే టీ పెడతాను. దాన్ని మా హస్బెండ్ మళ్ళీ సెకండ్ టైం కూడా తాగుతారండి. అక్కడ టీ గిన్నెలో కొంచెం టీ ఎక్స్ట్రా కనిపించింది అనుకో, ఇంక అంతే మళ్ళీ వచ్చి దాంట్లో కొన్ని పాలు పోసుకొని మరిగించుకొని తాగుతూ ఉంటారు. టీ అంటే అంత పిచ్చండి. ఇంక ఇక్కడైతే నేను రైస్ కడుగుతున్నాను. పాపకైతే స్కూల్ ఉందండి, సో ఇంకా వంట చేయాలి. బాబు అయితే నైట్ ఇంకా ఫీవర్ బాగా వచ్చి పడుకోలేదండి సరిగా అయితే. ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా లేవలేదు. సో నా పనులు అయితే కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నానండి. బాబు లేవకపోయేసరికి అసలు ఇల్లు అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. లేస్తే మాత్రం ఏడ్చుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఒక్క పని సరిగా చేసుకొనివ్వడు. ఈరోజు అయితే ఇంకా లేవలేదు. మేము కూడా తను లేవద్దు అనేసి ఇంకా ఏ సౌండ్ వినిపించకుండా బెడ్రూమ్ డోర్ అయితే దగ్గరికి వేస్తామండి. పడుకున్నా ప్రశాంతంగా పడుకుంటాడు కదా అనేసి. సిక్కున్నాడు కదా, సో అందుకనేసి మత్తుగా పడుకున్నాడండి. ఆ సిరప్లు మనకు మామూలుగా దురద రాకుండా ఇంకా ఫీవర్ కోసం సిరప్లు వేసాము. ఇంకా ఆ సిరప్ల వల్ల కూడా కొంచెం మత్తుగా అయితే పడుకున్నాడండి. మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చాడు. చూసారు కదా పాలకూర, ఇంకా అలాగే మన అదేంటి ఉల్లాకు, బోడకాకరకాయ ఇవైతే తీసుకొచ్చాడండి. బోడకాకరకాయ అయితే కట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది అనేసి ఇంకా పాలకూర కర్రీ చేద్దామని కట్ చేస్తున్నానండి. పాలకూర అయితే కీరదోస కూడా ఒక 2 తీసుకొచ్చాడు. కీరదోస అయితే ఈ మధ్యలో ఎక్కడ చూసినా అవే అమ్ముతున్నారండి. మంచిది కదా తింటే హెల్త్కి కూడా. మా హస్బెండ్ నేను తీసుకురమ్మంటున్నాను కానీ తనకి టైంకి గుర్తుండట్లేదంట. ఇంక ఈరోజు అయితే అక్కడ కనిపించగానే గుర్తొచ్చి తీసుకొని అయితే వచ్చాడండి. పాలకూర కూడా ఫ్రెష్గా ఉందండి. ఇంకా దీన్నైతే కట్ చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోయింది. అంటే దీంట్లో మామూలుగా ఖరాబ్ అయిన ఆకులు, గడ్డి అలాంటివి అయితే ఎక్కువ లేవండి. సో అందుకనేసి క్లీన్ చేసి కట్ చేయడం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఇంక ఇది మొత్తం కట్ చేశాక అయితే దీంట్లో కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం మన వంట సోడా ఉంటుంది కదా, అది వేసి అయితే నీట్గా కడిగానండి. సో ఆ వంట సోడా వేసి కడగడం వల్ల ఏంటంటే చీడ అలాంటివి ఉన్నా కూడా మొత్తం పోతాయండి. ఇంకా మనకు తిన్నా కూడా ఏం కాదు. సో అందుకనేసి అవి వేసి అయితే 2-3 సార్లు నీట్గా అయితే కడిగేసానండి. ఇక్కడ చూసారు కదా కట్ చేయడం అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా వంట సోడా అయితే కొంచెమే ఉండే అండి ఇంట్లో అయితే. ఇంకా కొంచెం కూడా దీంట్లోకి అయితే వేస్తాను. పైనుంచి ఇంకొక స్పూన్ అలా సాల్ట్ వేసానండి. కల్లుప్పు అయితే ఇంకా ఈ మధ్యలో ఇంట్లో లేదు, తీసుకురావాలి మళ్ళీ. ఇంకా వీటిని అయితే కొద్దిసేపు అలా నానబెట్టేసి కడిగేసానండి. కడిగి మళ్ళీ వాటర్ పోసి అయితే పెట్టేశాను. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు అయితే అంటే నిన్న బ్రేక్ఫాస్ట్ కోసం ఏం నానబెట్టలేదు. సో ఇంకా ఉప్మానే ప్రిపేర్ చేయాలండి. నాటరవ్వ ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను. మా పాపను అడిగాను ఆల్రెడీ. ఇంకా చెప్పాను కదా ఉప్మా విషయంలో తననైతే ఖచ్చితంగా అడుగుతానండి ఏ ఉప్మా చేయాలనేసి. తను ఏ ఉప్మా చేయమంటే ఇంకా ఆ ఉప్మా అయితే చేస్తాను. ఈ కర్రీ ప్రిపేర్ చేశాకైతే ఉప్మా చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే టైము 7 అలా అవుతుందండి అంతే. ఇంకా పొద్దున్నే లేచేసరికి ఇంకా పనులన్నీ కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతున్నాయి. ఉప్మా అయితే ఇంక ఇప్పుడే చేయట్లేదండి, అంటే తినేటప్పుడు వేడివేడిగా చేద్దామనేసి. అసలే చలి ఫుల్గా పెడుతుంది కదండి. సడన్గా ఒక 4-5 రోజుల నుంచి చలి అయితే స్టార్ట్ అయిపోయింది. మొన్నటి వరకు ఫుల్గా ఉబ్బరిచ్చింది. ఇంక ఇప్పుడేమో ఒకటే చలి పెడుతుందండి. పొద్దున్నే లేచి పని చేయాలంటే కూడా ఫుల్గా చల్లగా ఉంటుంది. బయటికి బ్రష్ చేసుకోవడానికి వెళ్ళినా కానీ
మా పాపకైతే ఇంట్లోనే బ్రష్ చేపించామండి. బయట చల్లగా వస్తుందనేసి అంటూ ఉంటే, ఇంకా బాబు లేవకపోవడం బెటర్ అనుకున్నానండి. లేదంటే మేము బ్రష్ చేసుకోవడానికి బయటికెళ్తే ఇంకా మాతో పాటు బయటకి ఉరికొస్తూ ఉంటాడు. ఆ చల్లగాలికి మళ్ళీ ముక్కులు పట్టడం అలా అవుతూ ఉంటది కదా! సో, తను పడుకోవడమే బెటర్ అనిపించిందండి. ఇంకా తను ఈరోజు పడుకున్నాడు. రోజు అలానే పడుకుంటే ఎంత బావుండో అనిపించిందండి. మా హస్బెండ్ కూడా ఇంకా ఒకటికి 2 సార్లు అంటున్నాడు. రోజు మంచిగా ఇలా 8:30 వరకు లేస్తే ఎంత బావుంటది. పనులన్నీ ఎంత ప్రశాంతంగా అయిపోతాయి అనేసి. కానీ మా బాబు ఎందుకో ఈరోజు పడుకున్నాడు గానీ, రోజైతే అస్సలు పడుకోడండి. ఇంక ఇక్కడైతే నేను కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. ఇంకొక స్టవ్ మీదకైతే ట్రాన్స్‌ఫర్ చేసి ఇక్కడైతే ఉప్మా చేద్దామనేసి నాటు రవ్వ అయితే నెయ్యిలో వేయించుకున్నానండి. ఇంకా ఈ కర్రీ అవుతుంటేనే ఇంకొక సైడ్ అయితే క్యారెట్, బీన్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఉప్మాలోకైతే. ఇంకా ఈ ఉప్మా ప్రిపేర్ చేసుకుంటూనే పాపకైతే నీళ్ళు కూడా పెట్టేశానండి. ఇంకా ఉప్మా అయ్యే గ్యాప్‌లో పాపకి స్నానం కూడా చేపిచ్చొచ్చు అనేసి, ఇంకా స్నానం చేశాకే బ్రేక్‌ఫాస్ట్ అయితే తినిపిస్తానండి. మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ తినిపిచ్చాక స్నానం చేపిద్దామంటే టైం అయితే ఫుల్‌గా వేస్ట్ అయిపోతదండి. తను తినడమే గంట సేపు తింటది. ఈ ఉప్మా చేసేంతసేపు నేను మళ్ళీ ఖాళీగా ఉండాల్సొస్తది. ఎలాగో బాబు పడుకున్నాడు. బాబు పడుకున్నప్పుడే స్నానం చేపిచ్చాననుకో ఇంక తను బాత్రూంలోకి రాకుండా ఉంటాడండి. చికెన్ పాక్స్ అయింది కదా! తనకైతే స్నానం చేపిచ్చట్లేదు మేము. సో, పాపకి చేపిచ్చేటప్పుడు బాబైతే ఖచ్చితంగా బాత్రూంలో కూరుకొచ్చి ఇంకా డ్రెస్ మొత్తం తడుపుకుంటాడండి. సో, ఇంకా ఈ మధ్యలో అయితే స్నానం చేపిచ్చకపోయేసరికి మా హస్బెండ్ అయితే ఎత్తుకొని బయటనే ఉంటున్నారు. నేనైతే ఇంకా పాపకి స్నానం చేపిస్తున్నానండి. ఇంక ఇప్పుడైతే ఈ ఉప్మా ఏంటంటే సిమ్‌లో పెట్టేసి వెళ్ళి పాపకి స్నానం చేయించాను. అంటే కొంచెం ఉడికాకైతే ఇంకా అటు సైడ్ అయితే పాలకూర ఉడికిపోయిందండి. దాంట్లో అయితే కొంచెం సాల్ట్ ఏసేసి ఇంకా దాన్ని దించి పక్కన పెట్టేసాను. పెట్టి అదే స్టవ్ మీద అయితే రైస్ పెట్టానండి. రైస్ కూడా పొద్దున్నే కడిగి పెట్టాను కదా! ఇంకా అది చల్లారిపోతుందనేసి అంత పొద్దునైతే పెట్టలేదు. ఇంక ఇప్పుడే పెడుతున్నానండి రైస్ అయితే. మా పాలంకులు కూడా కొంచెం తొందరగా వస్తున్నాడు. వచ్చేసరికైతే మాకు స్టవ్ ఖాళీగా ఉండట్లేదండి పాలొచ్చేసరికైతే. ఆ పాలు పక్కన పెట్టి ఇంకా తర్వాత వేడి చేయాల్సొస్తుంది. సో, మొన్నటి వరకైతే 9:30, 9:45కి వచ్చేవారు. ఈ మధ్యలో అయితే 7:30 వరకే వచ్చేస్తున్నారండి. అంతకుముందేమో లేట్‌గా వస్తే లేట్‌గా వచ్చాడనిపించింది. ఇంక ఇప్పుడేమో కొంచెం ఎర్లీగా వస్తే ఎందుకింత తొందరగా వస్తున్నాడు అనిపిస్తుందండి. ఇంక ఇక్కడైతే ఉప్మాలో ఈ వెజ్జీస్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. దీంట్లోకైతే ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఉప్మా కూడా చాలా తక్కువ చేస్తున్నానండి క్వాంటిటీ అయితే. కొంచెం ఎక్కువ చేసినా అదైతే వేస్ట్ అయిపోతుంది. పడేయాల్సొస్తుంది. అందుకనేసి ఇంకా ఎక్కువ తక్కువ చేయడం ఎందుకనేసి కొంచెమే చేస్తున్నాను. దీంట్లో అయితే సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే ఏసేసి ఇంకా మూత అయితే పెట్టానండి. మూత పెట్టి ఇంకా ట్యాప్ ఆన్ చేసి వచ్చాను. బకెట్ అయితే నిండిపోయిందండి. ఇంకా నేను అంటే రవ్వేసిపోయేలోపు బకెట్ నిండిపోయింది. ఇంకా వెళ్ళి పాపకైతే స్నానం చేయించేసానండి. మా హస్బెండ్ ఇంక నేను పాపకి స్నానం చేయించి వచ్చేలోపు ఉప్మా అయితే గిన్నెలోకి తీసి పక్కన పెట్టాడు. చల్లారబెట్టాడండి. సో, ఇంకా మా హస్బెండ్ పాపకు తినిపిస్తూ ఉంటే నేనైతే పాపను రెడీ చేశానండి. ఇంక ఇక్కడైతే రైస్ కూడా అయిందండి. పాలు పొద్దున్నే వచ్చాయి. ఇంకా వాటినైతే మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టానండి. ఇంకా పాపను రెడీ చేశాక అయితే బాక్స్ అదంతా ప్రిపేర్ చేశాక ఇంకా మా పాప ఆమ్లెట్ కావాలనేసి అడిగిందండి. సో, అందుకనేసి ఇంక ఇక్కడ ఆమ్లెట్ ఏస్తున్నాను. చాలా రోజులవుతుంది ఎగ్ పెట్టక కూడా తనకైతే. సో, లైట్‌గా ఇంక దీంట్లో అయితే ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు వేసి అయితే ఆమ్లెట్ లాగైతే వేశానండి. వచ్చింది ఆమ్లెట్ అయితే. ఇంక అన్నం కలిపి పెట్టాను ఆల్రెడీ. మూత కూడా పెట్టేశానండి. పెట్టాక తను అడిగింది ఆమ్లెట్. ఇంక అప్పటిదప్పుడు మళ్ళీ వేసిచ్చాను. టైం ఎలాగో ఉందండి. ఇంకా మా బాబు కూడా లేచాడు. తనకైతే ఉప్మా తినిపిస్తే మాత్రం అస్సలు తినట్లేదండి. అసలు ఏమి ఫుడ్డు సరిగ్గా తినట్లేదు. భలే ఇబ్బంది పెడుతున్నాడండి నిన్నటి నుంచి అయితే. ఇంక నార్మల్‌గానే మా బాబు అల్లరి కొంచెం ఎక్కువే. ఇంక ఇలా సిక్కున్నప్పుడు ఇంకెక్కువ అల్లరి ఉంటదండి మా బాబుదైతే. తట్టుకోలేము తననైతే. ఇంకా మా హస్బెండ్‌కైతే చుక్కలు చూపిస్తున్నాడండి. నా దగ్గరైతే ఎక్కువ ఉండట్లేదు గానీ, ఇంకా మా హస్బెండ్‌నైతే వదిలిపెట్టి ఉండలేకపోతున్నాడు. ఇంతసేపు నాన్న, నాన్న, నాన్న అనేసి ఇంకా తన చుట్టూ తిరుగుతున్నాడండి. ఇంకా మా హస్బెండ్‌కైతే ఒక్కొక్కసారి అతి ప్రేమ తట్టుకోలేకపోతున్నాను. నాకైతే కోపం వస్తుందనేసి అంటున్నారండి. నాకేమో హమ్మయ్య! నా దగ్గరికైతే రావట్లేదు అనిపిస్తుంది. నేనెంత తీసుకున్నా గానీ నా దగ్గరికైతే రావట్లేదండి. ఇంకా మా హస్బెండు ఎత్తుకోకపోయాడనుకో ఇంక ఎలా ఉంటే అలానే కింద పడి ఒకటే ఏడుస్తున్నాడండి. సో, ఇంకిప్పుడు మా పాపను స్కూల్‌లో డ్రాప్ జేయడానికి ఎళ్తుంటే కూడా ఒకటే ఏడుపండి. ఇంకా మొన్నటి వరకైతే కొంచెం అర్థం చేసుకొని సైలెంట్‌గానే ఉండేవాడు స్కూల్‌కెళ్ళేటప్పుడైతే. కానీ ఈ మధ్యలో అయితే ఇంక పాపను స్కూలుకి తీసుకెళ్తుంటే గూడా ఏడుస్తున్నాడండి. తను గూడా వెళ్తా అనేసి. ఇంక నేనైతే బాబుని గట్టిగా ఆపేశాను పోకుండా బయటికైతే. ఇంకా మా హస్బెండ్, పాప అయితే వెళ్లారండి స్కూల్‌కు. ఇంక ఇక్కడైతే నేను రేపటి బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఈరోజు కొన్ని రాగులు, కొన్ని తెల్ల జొన్నలు, కొన్నైతే బియ్యం కలిపి నానబెడుతున్నానండి. అంటే మామూలుగా మనం ఒక కప్పు మినపప్పుకి 3 కప్పుల బియ్యం ఏసుకుంటాం కదా! ఇంకా అలా ఒక గ్లాస్ మినపప్పుకైతే నేను ఒక గ్లాసు
బియ్యం, ఒక గ్లాస్ ఏమో రాగులు, ఒక గ్లాస్ ఏమో తెల్ల జొన్నలు ఉంటాయి కదా అవి వేసాను. కొంచెం శనగపప్పు, అలాగే కొన్ని మెంతులు. సో ఇలా ఎప్పుడు ట్రై చేయలేదండి. 3 వేసి చేద్దాం ఎలా వస్తాయేమో అనేసి ఇంకా ఈరోజు అయితే ట్రై చేస్తున్నాను. అందుకనేసి ఒకటే కప్ అయితే మినప్పప్పు తీసుకున్నానండి. మిగిలినవన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను. మామూలుగా అయితే నేను 2 కప్పుల మినప్పప్పు తీసుకుంటే ఒక 6 గ్లాసుల బియ్యం అలా వేసుకుంటాను. కానీ ఈరోజు అయితే దాంట్లో సగమే నానబెట్టాను. అంటే ఈరోజు బాగుంటే నెక్స్ట్ టైం మళ్ళీ నానబెట్టుకుందాం అనేసి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. మేము నార్మల్గా లంచ్ చేసేసాము. ఇంకా బాబుతోనే సరిపోయింది నాకైతే. ఇదైతే ఈవినింగ్ అండి. ఇంకా ఈవినింగ్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి. నిన్న ఏమైందంటే ఈవినింగ్ టైంలో అయితే 3:30 కలా మా పాప స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందండి. మాకైతే ఫుల్గా టెన్షన్ అయిపోయింది. ఏమై ఉంటుందా ఏంటి అనేసి. ఇంకా మా పాప అయితే వామిటింగ్స్ చేసుకుందట అండి. 2 టైమ్స్ వామిటింగ్స్ అయ్యాయంట. అప్పటికే ఇంకా టీచర్ ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్ళండి అనేసి చెప్పిందండి. మా హస్బెండ్ అయితే ఇంకా టెన్షన్ పడుకుంటూ వెళ్ళాడు. ఇంకా వెళ్ళేసరికి అయితే 2 టైమ్స్ వామిటింగ్ చేసుకుంది సార్, బాగానే ఉంది అనేసి ఇంకా పంపించారట అండి పాపనైతే. ఇంకా పాప ఇంటికి రాగానే నేనైతే వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపించానండి. తను పడుకుంటా అనేసి ఇంకా మా హస్బెండ్ పైన పడుకుంది నార్మల్గా. ఇంకా పడుకొని అలానే 2 టైమ్స్ అయితే మా హస్బెండ్ మీదనే మళ్ళీ ఫుల్గా వామిటింగ్ చేసుకుందండి. అసలు ఏమైందో నాకైతే అర్థం కాలేదు. ఫుడ్ డైజెషన్ కానట్టుందండి. ఇంకా ఆమ్లెట్ అయితే ఎప్పుడు పెడతాను నేను. ఇంకా ఆమ్లెట్ తిన్నందుకో ఏమో కూడా నాకు అర్థం కాలేదు. పొద్దున తిన్న ఉప్మాతో సహా తనైతే వామిటింగ్ చేసుకుంటుందండి. రైస్ అయితే అస్సలు అరగని కూడా అరగలేదు. ఇంకా నేను పంపించిన బాక్స్లో అయితే సగమే తిన్నది. ఇంకా సగం అలానే వదిలేసిందండి. అసలు ఈ మధ్యలో పిల్లలకి ఏమవుతుందో ఏమో అండి. నాకు అసలు రోజు వీడియోస్లలో చెప్పాలంటే నాకే నచ్చట్లేదండి. అంటే రోజు ఏదో ఒకటి అయిందని చెప్తూనే ఉన్నాను కదా, నాది నాకే నచ్చట్లేదు. ఏంటి పిల్లలు ఎప్పటికీ మీ పిల్లలు ఇలా సిక్కుంటారా అలా ఉంటారా అనేసి అనుకుంటారేమో అనేసి అనిపిస్తుంది. కానీ ఇంకా తప్పక చెప్తున్నానండి. ఎందుకు అలా అయిందో నాకైతే అర్థం కాలేదండి. మా పాపకైతే ఇంకా మా హస్బెండ్ పైనే ఒక 2 టైమ్స్ అయితే వామిటింగ్ చేసుకుంది. ఇంకా తర్వాత మళ్ళీ నేను అదంతా కడిగేసి తనకి డ్రెస్ మార్చేసి ఇంకా ఓఆర్ఎస్ ఉంటాయి కదండి అవి అయితే తెప్పించాను. ఇంకా అవి అయితే తాగిపించానండి. తాగిపించాకైతే కొద్దిసేపు ఇంకా తనని పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదండి. ఇంకా పడుకుంది కానీ అటు ఇటు బొర్రుతూ ఉంది. మళ్ళీ ఒకసారి అయితే వామిటింగ్ చేసుకుందండి. స్కూల్ నుంచి వచ్చాక కూడా ఒక 3-4 టైమ్స్ అయితే ఫుల్గా వామిట్ చేసేసింది పాప అయితే. ఇంకా తను మొన్నటి వరకు అయితే కస్టర్డ్ యాపిల్స్ బాగా తిన్నదండి. దానివల్లనో ఏమో నంజులాగా వచ్చింది కావచ్చు, వామిటింగ్స్ అవుతున్నాయేమో అని నాకైతే అనిపించిందండి. చూడాలి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇలానే ఇంకొక 2-3 టైమ్స్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం, లేదంటే పాపకి డీహైడ్రేషన్ అలా అవుతుంది కదా అనేసి అయితే అన్నారండి. ఇంకా చూస్తామనేసి అనుకున్నాము. ఇంకా నైట్ వరకు అయితే పాప కొంచెం యాక్టివ్గా అయిపోయిందండి. ఇంకా అవి యాపిల్ జ్యూసెస్ ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చి తాపిచ్చేసామండి. కొంచెం వాటర్ అయితే ఎక్కువ తాపిచ్చాము. ఇంకేదైనా తింటావా అంటే మాత్రం అస్సలు ఏమి అడిగినా వద్దు వద్దు అనేసి అంటుందండి. ఇంకా తనకి ఏదైనా బలవంతంగా పెట్టినా కానీ వామిటింగ్ చేసుకునేలా ఉందనేసి ఇంకా మేము కూడా వదిలేసాము. సో ఒక 6-6:30 వరకు అయితే పాప అయితే కొంచెం ఫ్రీ అయిపోయిందండి. మా పాప బాగానే ఉంది కానీ మా బాబు అయితే అసలు ఈవినింగ్ టైంలో అది ఏడుపు కాదండి, ఒకటే ఏడుపు అండి. ఇంకా నేనైతే కరెంటు పోయింది ఈవినింగ్ టైంలో, నా పని నేను చేసుకుంటున్నానండి బోల్ తోమడం వల్ల. ఇంకా మా బాబు చూడండి ఎలా ఏడుస్తున్నాడో. ఇక్కడ చూసారు కదండి మా బాబు అయితే ఇలా ఏడుస్తున్నాడో. నేనేమో మా హస్బెండ్కి టీ పెట్టానండి. ఆ టీ తాగుదామన్నా కానీ మా బాబు అయితే తాగనివ్వట్లేదండి. ఇంకా నేనైతే డే మొత్తం బాబుతోనే టైం స్పెండ్ చేశాను. ఈ ఈవినింగ్ టైంలో అన్న టకటక ఒక 15-20 మినిట్స్లో నా పని అంతా కంప్లీట్ చేసుకొని మిగతా టైం మొత్తం బాబుతోటే ఉండొచ్చు అనేసి నేను నా పని చేసుకుంటుంటే ఇంకా ఆ పని కూడా చేసుకొని ఇవ్వట్లేదండి. మా హస్బెండ్ అయితే ఇంకెలా అంటున్నాడు చెప్పండి. చూడండి ఇంకా నా తల పోతుంది, నన్ను టీ కూడా తాగనివ్వట్లేదు అనేసి తనైతే ఇంకా అరుస్తూ ఉన్నారండి. సో నేను బోళ్ళు సగం తోమేసాను. కరెంట్ అయితే వచ్చిందండి. ఇంకా పాపకైతే టీవీ పెట్టి టీవీ దగ్గర అయితే కూర్చోబెట్టామండి. మా బాబు అయితే మరీ అల్లరి ఎక్కువైపోయిందండి. ఇంకా రీజన్ లేకుండానే అప్పుడప్పుడు అయితే ఏడుస్తూనే ఉంటాడు. మా హస్బెండ్ అయితే మెయిన్గా అండి ఒక అడుగు ముందుకే నీయడు వెనక్కి నీయడండి, ఏడుస్తూనే ఉంటాడు కంటిన్యూస్గా. తనకైతే కోపం వస్తుందండి. ఇంకా నేను బోల్ తోమడం కంప్లీట్ అయిపోగానే మా హస్బెండ్ అయితే ఇంకా మా బాబుని వదిలించుకొని నెమ్మదిగా వాకింగ్కి వెళ్ళాడండి. ఇంకా వాకింగ్కి వెళ్ళినప్పుడే నాకైతే ప్రశాంతంగా ఉండే టైం అనేసి ఇంకా తను వాకింగ్కి వెళ్ళాడు. ఇంకా బాబు అయితే కంటిన్యూస్గా ఒక 20 మినిట్స్ అలా ఏడ్చాడండి. ఇంకా ఏడ్చి అయితే పడుకున్నాడు. ఆఫ్టర్నూన్ టైంలో అయితే పడుకోలేదండి. ఇంకా నిద్రకు వచ్చి కూడా కొంచెం ఎక్కువగా ఏడ్చేశాడండి. పడుకోబెడితేనేమో అస్సలు పడుకోలేదు మధ్యాహ్నం టైంలోనేమో. ఇప్పుడేమో ఇంకా నిద్ర వచ్చి ఇంకా తనకి పిచ్చి పిచ్చి అవుతుందండి. ఒకటే ఏడుపండి తనైతే. ఇంకా నేను ఈ బోళ్ళన్నీ ఫాస్ట్గా అయితే కడిగేసానండి. కడిగేసి ఇంకా
వెళ్ళి బాబునైతే పడుకోబెట్టానండి. మా పాప అయితే ఇంక అంత వామిటింగ్స్ అయినా గానీ కొంచెం ఓపిక ఎక్కువే అండి తనకైతే. తను నార్మల్‌గానే సోఫాలో ఇంకా పడుకో నాని అంటే డల్‌గా అయితే పడుకుందండి. అలా అని మమ్మల్ని అయితే ఎక్కువేం డిస్టర్బ్ చేయదండి. ఇంకా తనకేమన్నా ఇబ్బంది అనిపిస్తే చెప్తది వచ్చి. లేకపోతే కొంచెం ఏడుస్తది అంతే, కానీ ఇంకా అయిన దానికి కాని దానికైతే ఏడవదండి. ఆడపిల్లలే బెటర్ అనిపిస్తదండి నాకైతే, ఎందుకైనా మంచిదే. ఈ అబ్బాయిలైతే అమ్మో టార్చర్ అండి. ఇంకా ఇద్దరు అబ్బాయిలున్న వాళ్ళకైతే చుక్కలే కావచ్చు నాకు తెలిసి. మేమైతే ఒక్క అబ్బాయినే తట్టుకోలేకపోతున్నామండి. సో, ఇంకిక్కడైతే చూసారు కదా బోళ్ళన్నీ అయితే ఫాస్ట్‌గా కడిగేసుకుంటున్నాను. ఈ మధ్యలో కరెంట్ ఏంటో అండి ఊరికేనే పోతుంది. మధ్య మధ్యలో పోతుంది, వస్తుంది, పోతుంది, వస్తుంది. ఇంకిక్కడైతే బోలు తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కడిగేసాను కూడా. ఈ బోళ్ళ చిక్కు ఉంటది కదా, దాంట్లోకైతే వేసుకున్నానండి బోళ్ళన్నీ. బాబు అయితే పడుకున్నాడండి. ఇంకా ఈ బోలు తోమేసాక బాబుని పడుకోబెట్టేసాను. తను పడుకున్నాడు కదా అనేసి ఇంకా కొన్ని బట్టలున్నాయండి. ఇవైతే మొన్నటి నుంచి ఇంకా ఉతుకుదాం అనేసి రోజు పోస్ట్‌పోన్ చేస్తున్నానండి. ఇంక ఇప్పుడు చూసారు కదా బయటైతే ఆల్రెడీ ఫుల్‌గా చీకటి పడిపోయిందండి. అసలే నాకు బయట నైట్ టైంలో భయమేస్తదండి. కాకపోతే ఇంకా తప్పదు. డే టైంలో అస్సలు వీలవ్వట్లేదండి పిండడానికి. ఇంకా రోజుకి అలానే పక్కకు పడేయాల్సొస్తుందనేసి ఇప్పుడు పిండుదామనేసి అయితే ఈ కొత్త బట్టలు ఉంటాయి కదా, వీటినైతే షాంపూలో పిండుతున్నానండి. ఇంకా నేను ఇక్కడ బట్టలు పిండుతూ ఉంటే మా పాప అయితే డోర్ దగ్గరే కూర్చొని ఉందండి. ఇంకా నాతో అయితే ఏదో ఒకటి మాట్లాడిపోతూ ఉందండి. నాకైతే ఈ బట్టలు పిండినంతసేపు ఇంకా మా పాపతోనే టైం పాస్ అయిందండి. తను ఒర్రిస్తుందనే కోపమే తప్ప తను అక్కడ ఉన్నది కదా, నాకైతే చాలా ధైర్యంగా అనిపించిందండి. బయట నాకు భయం లేకుండా అయితే నేను ఆ బట్టలన్నీ పిండానండి. ఇంకా ఈ కొత్త బట్టలు పిండాకైతే ఇంకా కొన్ని నా వెనక బట్టలున్నాయి చూసారు కదా, అవైతే పాప వామిటింగ్ చేసుకున్న బట్టలండి. సోఫాలో వామిటింగ్ చేసుకుంది. ఇంకా మా హస్బెండ్ డ్రెస్ పైన అలా అన్నిటిపైన వామిటింగ్ అయితే చేసుకుందండి. సో, ఇంకా ఆ బట్టలన్నీ తీసుకొచ్చి అయితే బయటేసాను. అవైతే నార్మల్‌గా ఇంకా మనం వామిటింగ్ చేసుకున్న బట్టలైతే స్మెల్ బాగా వస్తాయి కదండీ! ఇంకా మనం హ్యాండ్ వాషే చేయాలి. మిషన్‌లో వేయకూడదు. సో, అందుకనేసి ఇంకా వాటినైతే అక్కడ పక్కన పెట్టాను. ఇవి కంప్లీట్ అయ్యాక ఇవి ఎండేసి అవైతే పిండుతానండి. ఇంకా నేను ఈ బట్టలు పిండుతుంటేనే మధ్యలో కరెంటు పోయిందండి. నాకైతే జల్లుమందండి. ఫుల్‌గా భయమేసింది. ఇంకా మా పాప అక్కడే ఉంది. వెంటనే మా హస్బెండ్ అయితే పిలిచిందండి. నాన్న రా రా అని. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంకా నేనైతే నా ఫోన్‌లో లైట్ పెట్టుకొనైతే మళ్ళీ కొన్ని బట్టలైతే ఉంటే పిండేసానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, మీకు చీకట్లో కనిపిస్తూ ఉంటది. మళ్ళీ కొద్దిసేపటికైతే ఇంకా నేను బట్టలు వాష్ చేస్తుంటే కరెంట్ అయితే వచ్చిందండి. ఈ కొత్త బట్టలు మొత్తం చెప్పాను కదా, షాంపూలో అయితే అన్నీ వాష్ చేసేసి ఇంకా ఎండేస్తున్నానండి. అంటే ఇవి పెద్ద మురికేం బట్టలే కానీ పిల్లలవి కదండీ, ఒకసారి వేసినవి మళ్ళీ అలానే బీరువాలో పెట్టబుద్ధి కాదు. సో, అందుకనేసి ఇంకా నేనైతే నా వర్క్ బ్లౌజెస్ కూడా వాష్ చేస్తానండి. అంటే కంప్యూటర్ వర్క్‌వి ఉంటాయి కదా, అవైతే ఇంకా షాంపూలో అయితే వాష్ చేస్తానండి. లేదంటే నాకు నచ్చదు. సో, అందుకనేసి ఆ బ్లౌజ్ కూడా అయితే పిండేసానండి. ఇంకిక్కడైతే ఈ వామిటింగ్ చేసుకున్న బట్టలన్నీ ఒకసారి అయితే నీళ్ళలో ముంచి పక్కకేసి తర్వాత సోప్ పెట్టి అయితే వాష్ చేస్తానండి. ఇంకా అదైతే ఏం చూపించలేదు. చాలా టైం పట్టిందండి అవి పిండేసరికి అయితే. ఇంకా ఫుల్‌గా సబ్బు పెట్టి పిండాను వాటినైతే. ఇంకా 2, 3 సార్లు పిండాక కూడా స్మెల్ వస్తుందండి. సో, ఇంకా డేటాల్ అయితే వేస్తాను వాటికైతే. అన్నీ ఇంకా బయట ఆరేసి ఇంట్లోకైతే వచ్చేసానండి. ఇక బాబు అయితే పడుకున్నాడు కాబట్టి ఆ పనులన్నీ కొంచెం ఫాస్ట్‌గా చేసుకోగలిగానండి. లేదనుకో ఆ బట్టలు పిండుడు ఈరోజు అయ్యేదే కాదండి. ఇంక ఇక్కడైతే నేను మళ్ళీ కిచెన్‌లోకి వచ్చేసి మధ్యాహ్నం నానబెట్టాను కదండీ దోస కోసం అయితే, అవైతే గ్రైండర్‌లోకి వేసుకుంటున్నానండి. నేను ఈ గ్రైండర్‌లోకి వేసి ఇంకా అది సగం వరకు మిక్సీ అయిందో లేదో మా బాబు అయితే లేచాడండి. నేనైతే ఇంకా మా బాబు లేవొద్దనేసి మొక్కుకుంటున్నాను. నైట్ వరకు ఇంకా అలానే పడుకొని ఉండాలనేసి. కాకుంటే తను ఎక్కడ పడుకుంటాడు చెప్పండి. ఇంకా లేచేసాడు. ఇక హమ్మయ్య అనుకున్నానండి. అందుకు ఏంటంటే బట్టలు పిండాకైనా లేచాడు. ఇంకా బట్టలు పిండుతుంటేనే మధ్యలోనే లేచాడనుకో అదొక పెద్ద టార్చర్ ఉండేదండి. సో, లేచినోడు లేచాడు. కొంచెం లేట్‌గానే లేచాడులే అనిపించిందండి. ఇంకా నేనైతే ఈ దోసపిండి మొత్తం మిక్సీకి పట్టాకైతే మా పాపను ఏది అడిగినా వద్దంటుందండి. ఇంకా బాబు కోసం ఒక్కని కోసం వంట ఏం చేయాలనేసి ఈ దోసపిండిలోంచి కొంచెం పిండి అయితే తీసి ఒక 2 దోసల్లా వేసి అయితే బాబుకు తినిపించానండి. అవి కూడా మా బాబు అయితే సరిగ్గా తినలేదండి. మధ్యాహ్నం టైంలో అయితే పెరుగన్నం తినిపించాను. ఆ పెరుగన్నం కూడా ఒక 2, 3 బుక్కలు తిన్నాడండి అంతే. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో, ఏమున్నా కానీ తినట్లేదండి. ఎంత తినిపిద్దామని ట్రై చేసినా కానీ ఫస్ట్ నోరే తెరవట్లేదండి మా బాబు అయితే. ఇంకా అవి ఎప్పుడు తగ్గుతాయో ఎప్పుడు తింటాడో ఏమో అనిపిస్తుందండి. ఇక్కడైతే ఇది మొత్తం గ్రైండ్ అయిపోయిందండి. ఈరోజు ఎందుకో కొంచెం ఫాస్ట్‌గానే గ్రైండ్ అయిందండి ఇదైతే.
మామూలుగా అయితే ఈ జొన్నలు అస్సలు గ్రైండ్ కావండి. కాకపోతే క్వాంటిటీ కొంచెం తక్కువ కదా! సో, కొంచెం ఫాస్ట్‌గానే గ్రైండ్ అయితే అయిపోయిందండి. ఇంకా బాబు కోసం దోసలేసానని చెప్పాను కదా! అవైతే బాబు సరిగ్గా తినకపోతే ఇంక నేనే తినేసానండి. చట్నీ గూడా ఏం లేదు, నార్మల్‌గానే తినేసాను. ఇంకా తిన్నాకైతే నేను పిల్లల్ని పడుకోబెట్టానండి. ఇంకా పడుకోబెట్టినాక మా బాబు అయితే బానే పడుకున్నాడండి. పడుకునేటప్పుడైతే ఇంకా మధ్యరాత్రి లేచి ఒక 2, 3 సార్లయితే వామిటింగ్ చేసుకున్నాడండి. అసలు ఎందుకు వామిటింగ్ అయిందో నాకు అర్థం కాలేదు. ఆఫ్టర్‌నూన్ తిన్న కొంచెం అన్నమే మా బాబుకైతే అరగలేదండి. మా పాప వామిటింగ్ చేసుకుంటేనేమో నేను ఆమ్లెట్ తిన్నది కదా! ఇంకా ఆమ్లెట్ అరగక వామిటింగ్ అయిందేమో అనేసి అనుకున్నాను కానీ, మా బాబు ఎందుకు వామిటింగ్ చేసుకున్నాడో అసలు అర్థం కాలేదండి. తనైతే ఆమ్లెట్ కూడా ఏం తినలేదు. ఇంకా ఇద్దరికీ కూడా ఫుడ్ అరగనట్టు అనిపించిందండి నాకైతే. అసలు ఆ ప్రాబ్లమ్ ఏంటో అర్థం కాలేదు. పెట్టింది కూడా ఏం కొత్తగా ఏం పెట్టలేదండి. ఎప్పుడు పెట్టేవే పెట్టాను. ఇంకా అవైతే అసలు పిల్లలిద్దరూ అలా వామిటింగ్ చేసుకున్నారండి. బాబైతే మధ్యరాత్రి నిద్రలో ఒక 2 సార్లు వామిటింగ్ చేసుకున్నారు. ఇంకా నైట్‌కి నైట్ ఆ బెడ్‌షీట్లన్నీ చేంజ్ చేసి మళ్ళీ బాబుకు డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టాల్సొచ్చిందండి. ఇంకా పాపకేమో మధ్యరాత్రి ఫుల్‌గా ఫీవర్ వచ్చిందండి. మళ్ళీ పాపని లేపి పాపకు సిరప్ అలా అంటే పోసి మళ్ళీ పడుకోబెట్టాల్సొచ్చిందండి. ఇంకా నైట్ అంతా అసలు నిద్రే సరిపోలేదండి. పిల్లలతో అయితే ఈ మధ్యలో ఎందుకో ఇలానే అవుతుందండి. ఏంటో ఏమో రీజన్ అయితే అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు ఒకరు కాకపోతే ఒకరు, ఒకరు కాకపోతే ఒకరు సిక్ అవుతూనే ఉన్నారండి. అసలు నాకైతే ప్రతిదీ చెప్పాలంటేనే ఫస్ట్ ఎలానో అనిపిస్తుందండి. ఈమేంటి ఎప్పుడు చూసినా పిల్లలు సిక్ అంటుందనేసి అనుకుంటారేమో అని ఫీలింగ్ వస్తుందండి. కాకపోతే ఇంకా నాది డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కాబట్టి ఇంకా నేను రోజులో ఏం జరిగేది ప్రతి ఒక్కటైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకేదో మీ దగ్గర సానుభూతి కోసం అయితే అస్సలు కాదండి. మామూలుగా పిల్లలు ఏం చేస్తున్నారు అనేసి అయితే చెప్తున్నాను. ఇంక ఇక్కడైతే దోసలు వేస్తానండి. తర్వాత అయితే ఇంకా నేను వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.